శుభములు కలుగు నీకు. ఇక్కడెవరు కనిపించినా మొహం చిట్లించుకుని మాట్లాడకుండా నవ్వు మొహం పెట్టుకుని చక్కగా నవ్వుతూ మాట్లాడు. మీరు కూడా ఈ విషయాన్ని నవ్వుతూ చెప్తే బాగుంటుంది కదా. అదే మిమ్మల్ని మొహం చిట్లించుకొని చెప్పొద్దు అని నేను అలా చెప్పానండి. సర్లే పద పద. హాసిని 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 ఒసే హాసిని. అమ్మమ్మా, ఏమే ముసలి, అమ్మమ్మా. ఏయ్ ముసలి, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే ముసలి. అరే, ముసల్దానికి ఇంగ్లీష్ పదాలే కాదే, పాటలు కూడా వచ్చేస్తున్నాయి. నీకోసమని 2 రోజుల నుంచి ఫోన్లో చూసి నేర్చుకున్నానే ముసలి. పుట్టినరోజు శుభాకాంక్షలు హాసిని. బావగారు, చాలా చాలా ధన్యవాదాలండి. చూడు, బావగారు చక్కగా తెలుగులో చెప్పారు. నేను అతనిలాగా పాతకాలం బుద్ధులున్న దాన్ని కాదులే, నేను ఆధునిక మహిళని. హా? ఈ పెద్దాడు చరణి తీసుకుని వచ్చిందంటే ఈరోజు నీ పెళ్ళం పుట్టినరోజంట. ఏ నీకు తెలీదా? తెలీదే. అందుకే ముసలమ్మ వచ్చుంటుంది. వీళ్ళమ్మ కృష్ణ తులసి వాళ్ళు రాలేదేంటి? ఇందాక గుళ్ళో కనిపించారు. ఆవిడ కూతురు. అక్కడ వాళ్ళిద్దరికి గట్టిగా ఇచ్చేశాను. అందుకే మళ్ళీ వెంటనే వస్తాయి, మొహాలు ఆచిపోతాయని భయపడి వీళ్ళని పంపించినట్టుంది. కూర్చోండి, కూర్చో అమ్మమ్మ. ఏంటి, నీ బర్త్డేనా? అదేంటి విక్కీ, హాసిని బర్త్డే నీకు తెలీదా? తెలిస్తే విషయం చెప్తాం కానీ క్వశ్చన్ ఎందుకు అడుగుతాను? ఇలాంటివన్నీ నువ్వు తెలుసుకోవాలి కదా విక్కీ. తెలుసుకొని సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేయాలి. బావగారు, మీకేంటి బావగారు, మా అక్క మీద మీకెప్పటి నుంచో ప్రేమ ఉంది కాబట్టి అప్పట్లో అక్క డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని ఎప్పటికప్పుడు అన్ని సర్ప్రైజ్లు ప్లాన్ చేసేవారు. బావగారు, మీరు అక్కని ఎప్పుడు సంతోషంగానే ఉండాలని చూసేవారు కదా. అయినా మీరేంటి బావగారు, అక్కని కూడా తీసుకురావాల్సింది కదా. హాసిని, ఎందుకు అవసరం ఉన్నా లేకపోయినా మాటకి ముందో వెనుకో బావగారు బావగారని యాడ్ చేస్తున్నావు. ఆ? ఆయన మా అక్కకి మొగుడే కాబట్టి, నాకు బావ కాబట్టి. అది ఎవరికో పుట్టిందని తెలిస్తే అప్పుడు నీకు అది అక్క అవదు, ఇతను బావ అవడు. ఆ దిక్కుమాలింది ఏ దిక్కుమాలిన ఫ్యామిలీ కడుపులో పుట్టిందో. యాక్చువల్గా మా బావగారికి మా అక్క మీద ఉన్నంత ప్రేమ ఈ ప్రపంచంలో ఏ మొగుడికి తన పెళ్ళాం మీద ఉండదు. హాసిని, నువ్వు మరీ పొగిడేస్తున్నావు. యాక్చువల్లీ వారాహి అంటే నాకు చాలా చాలా ఇష్టం. తనంటే నాకు ప్రాణం. కానీ ప్రపంచంలో ఏ భర్త అయినా తన భార్యని అలాగే ప్రేమిస్తాడు. ఎవరో ఎందుకు, అదిగో విక్కీ నిన్ను బాగానే ప్రేమిస్తాడు కదా. ఏంటి, విక్కీ హాసినిని ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడా అని అడుగుతావేంటి? నీకు తెలీదా? తెలుసు. మరింకే?
మాకు తెలిసింది విక్కీ మీ మనవరాల్ని అసహ్యించుకుంటున్నాడు అని. వాట్? విక్కీ హాసిని ఆశ్రయించుకుంటున్నాడా? నో, నెవర్. మరి ఏది నిజం? విక్కీ హాసిని మీద ప్రేమ నటిస్తున్నాడు. విక్కీ, వీళ్ళందరికీ నిజం చెప్పకుండా ఎన్ని రోజులని దాస్తావు? అంత అవసరం ఏముంది? అమ్మా అది పాపం వీడు చెప్పలేడమ్మా, నేనే చెప్తాను. చూడండి, విక్కీకి హాసిని అంటే చాలా కోపం. అసహ్యం. తనని ఓ పురుగులాగా చూస్తాడు. కానీ తనతో డివోర్స్ క్యాన్సిల్ చేయించడం కోసం ప్రేమిస్తున్నట్టు నటించాడు. ఆ విషయం మీకెవరికీ చెప్పకుండా హాసినియే విక్కీని బ్రతిమలాడుకుంది. ఏంటే రేఖ చెప్తుంది నిజమా? మీ ఇద్దరి మధ్య నిజంగా సఖ్యత లేదా? విక్కీ, నువ్వు చెప్పు, హాసిని మీద నీకు ప్రేమ ఉందా లేదా? లేదు. ఏంటి, పుట్టినరోజని కేక్ తీసుకొచ్చారా? అవునమ్మా, కేక్ కట్ చేయించి బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకున్నారు పాపం. కానీ ఇక్కడ అంతా రివర్స్ అయ్యేసరికి సెలబ్రేట్ చేస్తే పోలా? ఓకే, కరెక్టే. పాపం కష్టపడి కేక్ తెచ్చిన వాళ్ళని నిరాశపరచడం ఎందుకు? అరే రా హాసిని. హాసిని రా, చాకు తీసుకో, కేక్ కట్ చేయి. రా, ఇదిగో. అరే రమ్మంటుంటే అరే రా. తీసుకో. రా, కట్ చేయి. అయ్యో, ఇద్దరు దగ్గరికి రండి. తీసుకో, ఇదిగో చాకు తీసుకో. కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు డియర్ హాసిని. హాసిని, నీ బర్త్డే కేక్ మీ అమ్మమ్మకి తినిపించు. కేకు పెట్టు హాసిని. మీ మనవరాలి పుట్టినరోజండి, హ్యాపీగా కేకు తినండి. హాసిని, మీ అమ్మమ్మకి కేక్ పెట్టు.
తినిపించండి. ఆ దిక్కుమాలిన వారాహి ఏ గతి లేని దాని కడుపున పుట్టిందో ఈ చరణ్కి భార్య అయింది. అదే రేఖ చరణ్ని చేసుకొనుండుంటే అరుంధతి వాళ్ళు నా మనవరాల్ని చాలా ప్రేమగా చూసుకుని ఉండేవాళ్ళు. విక్కీ కూడా హాసినిని ప్రేమించేవాడు. సెలబ్రేషన్ అయిపోయింది కదా, ఇక బయలుదేరండి. మేం పర్మిషన్ తెచ్చుకున్నాం, మమ్మల్ని లోపలికి అలౌ చేయండి. సరే, మీరు వెళ్ళి హాల్లో వెయిట్ చేయండి. అమ్మా, సునైనా, సునైనా, ఏడవద్దు, ఏడవకు. ఇదిగో, ధైర్యంగా ఉంటేనే ఇలాంటి చోట 6 నెలలు గడపగలవు. ఒక్క రోజే 1 నెలలాగా ఉందమ్మా. ఇంకా 6 నెలలంటే నాకిక్కడ నరకం కనిపించేస్తుంది. సునైనా, ప్లీజ్ నువ్వు అలా మాట్లాడొద్దు. బాధ పక్కన ధైర్యం ఉండాలి, భయం కాదు. అప్పుడే ఈ బాధ కూడా మెత్తని తిండిలా అనిపిస్తుంది. లేదంటే అది ముళ్ళ పాన్పులా ఇంకా ఇంకా గుచ్చుతూ ఉంటుంది. మీ అందరికీ ఉన్నంత ధైర్యం నాకు లేదక్కా. నేనేం చేయను, దేవుడు నన్ను ఇలా పుట్టించాడు. అమ్మా, అమ్మా, నేను ఇక్కడ ఉండలేనమ్మా. నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో ప్లీజ్. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమ్మా. అమ్మా, నాకే ఆ శక్తి అధికారం ఉండుంటే నిన్నసలు ఇక్కడికి రానిచ్చేదాన్నే కాదు. చెప్పు, మనం ఎంత బాధపడినా నువ్విక్కడ ఉండక తప్పదు కదమ్మా. ప్లీజ్ సునైనా, మనం ఎంత బాధపడినా మారని విషయాన్ని ఎలా ఎదిరించాలో ఆలోచించు ప్లీజ్. ఇవాళ మీ పుట్టినరోజు, అందుకే స్వీట్ తీసుకొనొచ్చాం. హాసినితో కలిసి కేక్ కట్ చేయాలనుందమ్మా. నీతో పాటే హాసిని కూడా వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేస్తుంది. మీ బావగారు అమ్మమ్మని కేక్ ని తీసుకుని అక్కడికి వెళ్లారు. వచ్చే ఏడాది నువ్వు కోరుకున్నట్టే మీ ఇద్దరి పుట్టినరోజుని మన ఇంట్లో చేసుకుందాం. ఇప్పుడు కేక్ కొయ్యమ్మా, రా.
బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. డియర్ సునైనా. హే ఆగండి. ఏం చేస్తున్నారు? ఏంటి కేకు? ఇదేమైనా స్టేషన్ అనుకుంటున్నారా, ఫంక్షన్ హాల్ అనుకుంటున్నారా? ఇలాంటివన్నీ ఇక్కడ చేయకూడదని తెలీదా మీకు? అది కాదండి, మా అమ్మాయి పుట్టినరోజు ఈరోజు. కొంచెం ఈ కేక్ తినిపించేసి వెళ్ళిపోతాం. ఆ? చెప్తే మీకు అర్థం కావట్లేదా? తీసేయండి. హే, ఏంటి నువ్వు చేసిన పని? ఏ జైల్లో ఉంటే ఖైదీలకి ఏ హక్కులు ఉండవనుకుంటున్నావా? ఆ హక్కులేంటో మాకు తెలియవనుకుంటున్నావా? నేను కాబోయే ఎస్ఐని. జైలు నీ సొంత రాజ్యం కాదు. ఖైదీలంతా మీ బానిసలు కాదు. మీ పై ఆఫీసర్ల నుంచి పర్మిషన్ తీసుకునే వచ్చాం. ఎక్కువ చేస్తే ఐజీ గారికి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏ భవానీ, ముందు వాళ్ళకి సారీ చెప్పు. మేడం, అది నేనంతా చూశాను. నువ్వు చేసింది కరెక్ట్ కాదు. ముందు వాళ్ళకి సారీ చెప్పు. సారీ. త్వరగా కేక్ తినిపించి మీరంతా వెళ్ళిపోండి. అలాగే. ఇక్కడ మెయిన్ ఆఫీసర్ మంచిదల్లాగే ఉందమ్మా. తినమ్మా. చిన్నపిల్ల అనే జాలి గాని దయ గాని లేదా దుర్మార్గులకి. ఎంత నరకం చూపిస్తున్నారో పాపం. ఎంత బాధ అనుభవిస్తుందో నా బంగారు తల్లి. అరే, బర్త్డే అని కూడా చూడకుండా అలా ఎవరైనా శాడిజం చూపిస్తారా? ఆ విషయం కృష్ణమ్మకి తెలిస్తే మనసు ఎంత కష్టపెట్టుకుంటుందో. నానమ్మ గారు, అత్తయ్య గారికి మనం ఈ విషయం చెప్పకుండా ఉంటేనే మంచిది. హాసిని ఇప్పుడు వాళ్ళు పెడుతున్న టార్చర్ని మనము మర్చిపోదాం. తర్వాత మనమే ఇదంతా సరిదిద్దుదాం. హాసినిని బాధ పెట్టారా? ఏం జరిగింది? చెప్పండి. అక్కడ జరిగింది నువ్వు వింటే నువ్వు భరించలేవు కృష్ణమ్మ. సగం తెలిసిన విషయం వెన్నులో విరిగిన బాణం పిన్ని. అది ప్రశాంతంగా చావనివ్వదు, బతకనివ్వదు. అక్కడ మనం ఊహించుకున్న పరిస్థితులేవీ లేవు కృష్ణమ్మ. ముఖ్యంగా హాసినికి విక్కీలకు మధ్య మనం చూసినంత ప్రేమ ఆప్యాయతలు లేవు. అవును కృష్ణమ్మ, హాసిని మన ముందు విక్కీతో కలిసి చాలా అన్యోన్యంగా ఉన్నట్టు నటిస్తూ వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవ ఉంది. బర్త్డే కేక్ తీసుకెళ్తే హాసినిని చాలా బాధ పెట్టి ఏడిపించి కావాలని కేక్ కూడా కోయించారు. హాసిని ఆ బాధతోనే కేక్ కట్ చేసింది. పాపం పిచ్చిది. ఇన్నాళ్ళు మన దగ్గర ఆ విషయాన్ని దాచింది. మనల్ని సంతోష పెట్టాలని అబద్ధాలు చెప్పింది. అమ్మా, అమ్మమ్మా,
అమ్మా ఆ, ఏంటందరూ డల్గా ఉన్నారు? ఓహో, పుట్టినరోజు సునైనా జైల్లో ఉందనా? ఎందుకు దాచావమ్మా? ఎందుకు మాతో అబద్ధాలు చెప్పావు? నువ్వు సంతోషంగా ఉన్నట్టు మమ్మల్ని ఎందుకు నమ్మించావు? నీ జీవితం కుదురుకుందని మేమంతా ఎన్ని రోజులు ఊహల్లోనే బతికేలా ఎందుకు చేశావు? అమ్మా, అత్తారిల్లంటే అమ్మఒడి కాదని కాదు కదమ్మా. ఆడపిల్ల ఎవరికైనా ఇలాంటివి ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఇది నా మాట కాదమ్మా, బారాహి అక్క చెప్పింది. ఏ అక్క? మాట్లాడుకో, నువ్వు నాతో మాట్లాడుకో. నీ పుట్టినరోజుని కూడా చూడకుండా నిన్నింత బాధ పెట్టారంటే వాళ్ళలో నువ్వు కోరుకుంటున్న మార్పు వస్తుందంటావా? వస్తుందక్క. నేను మారుస్తాను. ముందు నా భర్తని మార్చుకుంటాను. నా ప్రేమని, నా ఆవేదనని, నా ఆవేశాన్ని తనకి తెలిసేలా చేసి తనలో మార్పుని తీసుకొస్తాను.